ఒక సెమినార్కి మేము వెళ్ళినప్పుడు ఒక సెమినార్లో మాట్లాడుతూ ఉంటే కొత్తగా పెళ్ళైన ఒక కపుల్ అనమాట, న్యూలీ మ్యారీడ్ కపుల్. సుధీర్ అన్న సెమినార్ తీసుకుంటున్నారు. సుధీర్ అన్న మాట్లాడుతూ ఉండగా ఈ వచనం చూపించగానే ఆమె ఎలా చేయెత్తింది. ఏంటమ్మా అనంటే, బట్ వై ఉమెన్ అంటే ఎందుకు లోబడాలి, మేమే ఎందుకు లోబడాలి, బట్ వై ఉమెన్. పాపం చాలా ప్యాషనేట్గా అడిగింది. మీ పెళ్ళి ఎంతకాలం అయింది అని ఆయన అడగగానే 6 months. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, చక్కగా న్యూలీ వెడ్ కపుల్, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. బట్ ఆమె ఏంటంటే జస్ట్ ఫర్ టు నో ద రీజన్, బట్ వై. ఆమె అడుగుతుంది, నాకేం అభ్యంతరం లేదు, ఐ సబ్మిట్ టు మై హస్బెండ్, బట్ వై. చాలాసార్లు మనకి ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకనో ఎఫ్ఎస్సి పత్రిక చాలా మర్మసహితంగా రాసిపెట్టాడు. ఇది క్రీస్తుకి సంఘానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తున్నానని చెప్పుకుంటూనే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించి చెప్తున్నాడు. ఈ రెండింటిని విడగొట్టడానికి వీలు లేదు. ఆ రెండు కలుపుకొనే చదువుకోవాలి, ఆ రెండు కలుపుకొనే అర్థం చేసుకోవాలి. నేను నేర్చుకున్న కొన్ని సంగతులు, లేదా నాకు అర్థమైన కొన్ని సంగతులు, నాకు ఆశ్చర్యంగా అనిపించిన కొన్ని సంగతులు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏదైనా వనంలో ఆదాం హవ్వల పాపం చేసిన తర్వాత, వాళ్ళ పతనం తర్వాత ఏం జరిగిందో మనకి తెలుసు. మనం కొంచెం బిగ్ పిక్చర్ కనుక ఆలోచిస్తే, ద ఫస్ట్ ఫాలెన్ ఫ్యామిలీ, మొట్టమొదటి కుటుంబం వాళ్ళే, మొట్టమొదటి వివాహం వాళ్ళదే, మొట్టమొదటి దంపతులు వాళ్ళే, మొట్టమొదటిగా పాపం చేసింది వాళ్ళే, వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను. మొట్టమొదటిగా పతనం అయిపోయిన కుటుంబం వాళ్ళే. ఒక ఫ్యామిలీని రెస్టోర్ చేయటానికి దేవుడు ఏం చేశాడు అనేది మిస్టరీగా ఉంటుంది. మనం ఏం మాట్లాడుకుంటున్నాము, గాస్పెల్ మాట్లాడుకుంటున్నప్పుడు పాపంలో పడిపోయిన మానవుడికి యేసుక్రీస్తు అనే రక్షకుడి ద్వారా అతన్ని విమోచించి అతన్ని తిరిగి రెస్టోర్ చేసే సువార్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కుటుంబాలకి అదే అప్లై అవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట దేవుడు సూచనప్రాయంగా, వాగ్దాన సూచకంగా హవ్వతో ఈ మాట అన్నాడట. ఒకసారి అది కూడా జ్ఞాపకం చేసుకుందామా? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. సూచనప్రాయంగా ఒక హింట్ ఇచ్చాడట దేవుడు. నీ సంతతిలోంచి ఒక రక్షకుడు వస్తాడు, ఆ రక్షకుడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాడు. దట్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు బి ద సొల్యూషన్ ఫర్ ఫాలెన్ ఫ్యామిలీస్. మర్మగర్భంగానే చెప్పాడు. అయితే దాని కింద ఒక హింట్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి నేను నా తలంపులు మీతో ఒక ఆర్డర్లో పెట్టాలని ఆశపడుతున్నాను. 16వ వచనంలో చాలా చిత్రమైన మాట అన్నాడు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. చాలాసార్లు ఈ వచనాలు తీసుకున్నప్పుడు చదవగానే మనకేమనిపిస్తుంది అంటే, వాంఛ అంటే శరీరపరమైన వాంఛలాగా మనం అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ రాయబడిన ఉద్దేశం అది కాదు. చాలామంది దీన్ని తప్పుగా వక్రీకరిస్తారు, చాలా తప్పుగా వక్రీకరిస్తారు. నేను దానంతా వివరించి చెప్పలేను. కానీ దాని మీనింగ్ అది కాదు. 4వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. ఆ సందర్భంలో కయీను హేబేలును చంపిన తర్వాత
నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే, నా తమ్ముడి గురించి నేనెందుకు పట్టించుకుంటాను, నేనెందుకు చెప్పాలి, నేను ఏమన్నా కావాలి వాడినా అనే ఒక రటమతంగా ధిక్కారంగా జవాబు చెప్తున్నప్పుడు ఒక చిన్న సంభాషణ జరిగింది కయ్యూనికి దేవునికి. అప్పుడు దేవుడు కయ్యూనికి కొన్ని విషయాలు వివరించాడు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. 7వ వచనం 6వ వచనం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా. కయ్యూను తప్పు చేసి ధిక్కారంగా మాట్లాడుతున్నాడు, అది కూడా దేవుడితో. అందుకని దేవుడు ఒక చిన్న లాజిక్, చిన్న వివరణ చెప్తున్నాడు. నీకెందుకు అంత కోపం, తప్పు చేసింది నువ్వే కదా. నువ్వు సత్క్రియ చేస్తే గిల్ట్ లేకుండా, దోషభావం లేకుండా ప్లెయిన్గా మాట్లాడతావు కదా, తలెత్తుకొని మాట్లాడతావు కదా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. అక్కడ ఒక మాట ఉంది, సత్క్రియ చేయని ఎడల. మీరు చెప్పండి, సత్క్రియ చేయకపోతే ఏమవుతుంది? వాకిట పాపము పొంచి ఉంటుంది. అదేదో ఒక జంతువులాగా, ఒక మృగంలాగా, పులో సింహం గుమ్మం దగ్గర కాచుకొని కూర్చుంది. వీడెప్పుడు తలుపు తీస్తాడా అని ఎదురు చూస్తున్న క్రూర మృగం. నువ్వు తప్పు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు తలుపు తీసినట్లు అయిపోతుంది. అప్పుడు గుమ్మం దగ్గర ఒకటి పొంచి ఉంటుంది. ఆ పొంచి ఉన్నది ఏం చేస్తుంది? నిన్ను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. ఒక ఫ్రిక్షన్ ఉందంటే అక్కడ. నువ్వు తలుపు తీస్తే నిన్ను మింగాలని ఒక జంతువు ఎదురు చూస్తున్నట్లుగా ఒక పిక్చర్ ఊహించుకోండి. నువ్వేం చేస్తావు? దానిని చంపాలని నువ్వు ట్రై చేస్తావు. అది నిన్ను తినాలని చూస్తూ ఉంటుంది, నువ్వు దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటావు. వాంఛ అంటే అక్కడ మీనింగ్ అదట, ఏలటం అట, కంట్రోల్ తీసుకోవటం. పాపం వల్ల పతనమైపోయినప్పుడు ఫ్యామిలీలో కలిగే మొట్టమొదటి దుష్పరిణామం ఏంటంటే, ఎవరు పగ్గాలు పట్టుకోవాలని ఎవరికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఆదాము హవ్వని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటాడు, హవ్వ ఆదామును కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటాడు. డైరెక్ట్ చెప్పేశాడు 3వ అధ్యాయం 16వ వచనం, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. హవ్వ, నువ్వు పాపం చేయటం వల్ల పతనం అయిపోయావు కాబట్టి నీ పతన స్వభావంలో ఒక సిమ్టమ్ ఉంటుంది. ఏంటంటే, యూ విల్ ఆల్వేస్ వాంట్ టు టేక్ ఓవర్ యువర్ హస్బెండ్. బట్ గుర్తుపెట్టుకో, అదే పతన స్వభావం ఆదాం కూడా ఉంది కాబట్టి వాడు కూడా టేక్ ఓవర్ చేయాలని చూస్తాడు. ఎవరు మాట వినరు. ఒక ఫ్రిక్షన్ నడుస్తూ ఉంటుంది, ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. అండ్ దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఏ ఫాలెన్ ఫ్యామిలీ. అది మొదలుకొని నేటికి చాలా కుటుంబాల్లో ఈ డామినేషన్ కోసం, పెత్తనం కోసం, మాట చెల్లుబాటు కోసం, అభిప్రాయాలు నెరవేర్చుకోవటం కోసం, నిర్ణయాలు తీసుకుంటంలో ఎవరిది ఫైనల్ డెసిషన్ అని తెలియకుండా రకరకాల మనస్తత్వాలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. మా స్నేహితుడి మదర్ ఒక ఉందన్నమాట. నాన్న ఏది కావాలంటే అది కొనుక్కోరా, బయట తిండి తినమాక నాన్న అంటదన్నమాట. ఏది కావాలంటే అది కొనుక్కోమని చెప్పి బయట తిండి తినద్దంటే ఎట్లా? కాన్ఫ్లిక్టు మా ఇళ్లల్లో లేదు అని ఎవరు అనుకోవటానికి లేదు. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు పడతారని మీరు అనుకోవద్దు. నాదేం లేదండి, అంతా మా భర్తదే అని అంటే ఆ డైలాగ్తోనే చక్రం తిప్పుతుంది, సాఫ్ట్గా చక్రం తిప్పుతుంది అంతే. నా మాట వినాలని అనరు. నేను చాలా కుటుంబాల్లో చూశాను, నా భర్త చాలా మంచోడండి, అసలు నిజంగా ఎంత మంచోడంటే అనగానే వాడు చెట్టెక్కేస్తాడు. అప్పుడు వాడు రివర్స్ వస్తూ ఉంటాడు, నా భార్యకి చెప్పకుండా నేనేం చేయనండి అంటూ ఉంటాడు. అదేగా మాకు కావాల్సింది. అంటే ఏం జరుగుతుంది అంటే, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను, సఖ్యతగా ఉండటం కంటే మించి
నా మాట నెరవేరాలనుకునే ఒక సెల్ఫ్ డామినేషన్ మనిషిలో ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఏం మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, ఇగో ఏం ఉండదు, క్లాష్ ఏం ఉండదు, భార్య ఏం చేస్తూ ఉన్నా సరే చూస్తూ ఉంటాడు, ఏమనడు. తేడా వచ్చిందనుకోండి అప్పుడు రెచ్చిపోతాడు. నువ్వే చేసావంత, నీ వల్ల అయింది అంటే ఏంటంటే అక్కడ తన ఇగోని అప్పుడు చూపించుకుంటాడు. ఈ పతన స్వభావంలో రకరకాల డిగ్రీస్ ఉన్నాయి, రకరకాల షేప్స్ ఉన్నాయి, రకరకాల యాటిట్యూడ్స్ ఉన్నాయి. సువార్తను అంగీకరించిన ఇద్దరు వ్యక్తులు, భార్య కానీ భర్త కానీ, ఇద్దరూ రక్షించబడి క్రైస్తవ కుటుంబంగా మారినప్పుడు, పరిశుద్ధ వివాహంలో జతపరచబడినప్పుడు, ఫాలెన్ మ్యాన్కి దేవుడు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తాడు? విశ్వాసి ఎదగటానికి దేవుడు శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో కుటుంబం ఎదగటానికి ఏం శాంక్టిఫికేషన్ ప్రాసెస్ దేవుడు పెడతాడు? ఇద్దరు దంపతులు లేదా భార్యాభర్త రక్షించబడిన వాళ్ళు విశ్వాసులుగా కొనసాగుతున్నప్పుడు వాళ్ళని పరిశుద్ధతలో ఎదగటానికి, రిడీమ్ చేయటానికి, శాంక్టిఫై చేయటానికి దేవుడు పెట్టిన ఒక ప్రణాళిక ఎఫెసీ పత్రిక. మళ్ళీ వెనక్కి వస్తున్నాయి ఆ ప్రిన్సిపల్స్. మానవ పాపం వల్ల వచ్చిన దుష్పరిణామాలని రక్షించబడిన తర్వాత విశ్వాసుల జీవితాల్లో దేవుడు మళ్ళీ ఆ పునాదులు సరిచేస్తూ ఉంటాడు. దేవుడు తన అనంతమైన జ్ఞానంలో, తన ఇన్ఫైనెట్ విజ్డమ్లో వివాహాన్ని డిజైన్ చేశాడు. ఆ వివాహాన్ని డిజైన్ చేసినప్పుడు భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలని దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నాకు అర్థం కాకపోయినా కూడా అదే ఫైనల్. అది నాకు నచ్చకపోయినా కూడా క్రైస్తవ కుటుంబాలకి అదే ప్యాటర్న్. దాన్ని నేను అంగీకరించే స్థితిలో లేను అని అంటే అర్థం ఏంటంటే నేను దేవుడి మాట వినట్లేదు. నేను రక్షించబడ్డాను, నేనేం చేయాలి ప్రభు అంటే నువ్వు ఇలా చేయాలంటే ఎస్ నేను చేస్తాననే ఒబీడియన్స్ విశ్వాసకు ఎలా ఉండాలో కుటుంబానికి కూడా అటువంటి ఒక ఒబీడియన్స్ కావాలి. నేనేం చేయాలి ప్రభు అంటే యాజ్ ఏ హస్బెండ్ నువ్వు ఇలా చేయాలి అని దేవుడు చెప్తే ఎస్ అని నేను అనాలంతే. అలా ఎందుకు అని అంటే కష్టమైపోద్ది. ఏం కష్టమైపోద్ది అంటే దేవుడి మాట వినకపోవటం అయిపోతుంది. దేవుడి మాట వినకపోవటం అయిపోద్ది. మేము చైతన్య కాలేజీలో పనిచేసే టైంలో ఒక్కోసారి కొన్ని సందర్భాలు వచ్చాయి. వాళ్ళు ఏవో ఒక పని చెప్పేవాళ్ళు, కుదరదండి అంటే నెక్స్ట్ సెకండ్ ఏమనంటే కుదరదండి మానేయండి అనేవాడు అంతే. కార్పొరేట్ ప్రైవేట్ ఫార్మ్స్లో నార్మల్గా వినపడే ఒక మాట, కుదరదండి మానేయి. మా దగ్గర కుదిరే వాళ్ళే పని చేస్తారు, లేకపోతే మానేసేయండి, మాకు అవసరం లేదు మీరు. ఆ మాట దేవుడు అనడు. అంటే ఏంటి పరిస్థితి? క్రైస్తవ కుటుంబాల విషయంలో దేవుడు మానేయండి అంటే ఏంటి మన పరిస్థితి? ఎవరికీ కుటుంబం ఉండదు. ఎఫెసీలకు రాసిన పత్రికలో చాలా చిత్రమైన మాటలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో తను ప్రారంభిస్తూ అంటున్నాడు, భర్తలతో ప్రారంభించాడు, స్త్రీలతో ప్రారంభించాడు, తల్లిదండ్రుల దాకా వెళ్ళాడు. 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఉమెన్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్. ఆ మాట చదివి ఎప్పటికైనా ఉమెన్, నేను కావాలని ఆ మాట అంటున్నాను, ఎప్పటికైనా ఉమెన్ ఎస్ అని తలంచాలి. ఎందుకంటే అది దేవుడు పెట్టిన క్రమం. ఇక ఫెమినిజం, స్త్రీవాదం మేమెందుకు వినాలి, అందరం సమానమే కదా, మాకు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, మేమిద్దరం ఈక్వల్గా సంపాదిస్తున్నాం కదా, నేను కూడా బాగా చదువుకున్నాను కదా, తనకంటే ఎక్కువ చదువుకున్నాను కదా, ఇవన్నీ దేవుడి దగ్గర వర్తించవు. దేవునితో చర్చ పెట్టి, దేవుడితో సమావేశం ఏర్పాటు చేసి లాస్ట్కి దేవుడిని ఒప్పించి సరేనమ్మా నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఇక్కడి నుంచి ఫ్యామిలీ ఇట్లా చేద్దామని సెకండ్ ఒపీనియన్కి దేవుడు రాడు.
దిస్ ఈజ్ ఫైనల్. నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ ఫైనల్. దీనిని అంగీకరించడానికి మన మనసు ఒప్పాలి, మన మనసు అంగీకరించాలి. ఇక్కడ ఏదో రాశారు, ఇది నేను ఈ వాక్యానికి నేను సరెండర్ అయిపోవాలి అని మీరు అనుకోవాలి. ఇట్ టుక్ మీ మెనీ ఇయర్స్ టు యాక్సెప్ట్ సమ్ ఫ్యాక్ట్స్. వాక్యంలో కొన్ని సత్యాలు గట్టిగా కళ్ళు మూసుకొని దేవుడు చెప్పాడు కాబట్టి ఇది నేను తలంచాలి అని అంటాకి సంవత్సరాలు పట్టుద్ది. ఎందుకు సంవత్సరాలు పట్టుద్దంటే దట్ ఈస్ అవర్ రియల్ ఈగో, ప్రైడ్, సెల్ఫ్. దేవుడు పెట్టిన ఒక క్రమానికి లోబడటానికి మనసు ఒప్పదు, అది మనిషి స్వభావం. ఒక ఆమె నాతో మాట్లాడుతోంది, ఇలా లోబట్టం స్టార్ట్ చేస్తే వాడు నెత్తికెక్కేస్తాడు కదండి అంది. ఇట్లాగే అంది, ఈ మాట అంది, వాడు నెత్తికెక్కేస్తాడు కదండి అంది. అన్న తగ్గించుకొని నా తలకాయ తీసుకెళ్ళాడు కాళ్ళ దగ్గర పెట్టానన్న, తెలంగాణ భాషలో చెప్పిందనమాట. నా తలకాయ ఆడ కాళ్ళ దగ్గర పెట్టానన్న, నేను లోబడుతున్నానని వాడు లీనియన్స్గా తీసుకొని తొక్కేసి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అంది. అవకాశంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారన్న సంగతి దేవుడికి తెలుసు. కానీ ఆ భార్యకు దేవుడిచ్చిన సూత్రం అదే. అతడు ఏం చేస్తాడు, అతని రెస్పాన్స్ ఏంటి, అతడు దాన్ని అలుసుగా తీసుకొని చేస్తాడు కాబట్టి నాకు వేరే రూల్ పెట్టండి అంటానికి మనకు లేదు, వేరే రూల్ కూడా లేదు, వేరే రూల్ కూడా లేదు. ఆ సహోదరితో నేను ఏమనాలో తెలియక నా దగ్గర ఇంకో ఆన్సర్ లేదమ్మా, దిస్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ అన్న. ఊరికినే ధైర్యం తెచ్చుకుంటాకేముందంటే, అన్న మీరు ఊరికినే కొంచెం మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి అన్న. ఊరినే సైకలాజికల్ ఆదరణ కోసం అంటుంది, మీరు చెప్పండి అంటే ఏం చేయట్లే వెళ్ళు అన్నాను. సరే వెళ్ళిపోతాను. ఆ వాక్యానికి సరెండర్ అయిపోవటానికి మనసు చాలా స్ట్రగుల్ అవుతుంది, చాలా కష్టపడుతుంది. కానీ యూ హ్యావ్ నో అదర్ వే, యూ హ్యావ్ నో అదర్ వే. లోబడటం ఎందుకనో భార్యకు కష్టం, ప్రేమించటం ఎందుకనో పురుషుడికి కష్టం. అది మిస్టరీ, ఎవరికి అర్థం కాదు. చాలా చోట్ల ఉండే 100కి 90+10% కంప్లైంట్స్ అవే. మా ఇంట్లో కంప్లైంట్ కూడా అదే. ఇప్పటికీ కూర్చుంటే సురేష్ గారు నన్ను సరిగా ప్రేమించరు, అదేంటో తెలీదు, ప్రేమిస్తున్నట్టుగా ఉంటాడు కానీ వాడికి ప్రేమ ఎక్స్ప్రెస్ చేయటం రాదు. ప్రేమిస్తున్నాగా అంటాడు, ఫేస్లో ఫీలింగ్స్ ఉండవు. హ్యూమన్ నేచర్, మ్యాన్ ఏంటో ఉమెన్ ఏంటో దేవుడికి తెలుసు. ఎక్కడి నుంచి వాళ్ళని శాంక్టిఫై చేసుకుంటూ వెళతా ఉంటే వాళ్ళు క్రీస్తు పోలికలోకి ఎదిగి రూపాంతరం చెందుతారో దేవుడికి తెలుసు. ద పర్పస్ ఆఫ్ ఫ్యామిలీ, దేవుడికి బిగ్ పిక్చర్ ఉంది. నువ్వు విశ్వాసంలో ఎదగాలి, ఇద్దరూ కలిసి ఎదగాలి, ఇద్దరూ కలిసి దేవుడి పోలికలోకి రూపాంతరం చెందాలి. ఎక్కడి నుంచి వాళ్ళని శాంక్టిఫై చేయాలో, ఆ శాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో దేవుడికి తెలుసు. అందరినీ ఒకేలాగా చేయడు. హస్బెండ్ దగ్గరికి వస్తే దేవుడు మొట్టమొదటి లెసన్ ఏం చెప్తాడంటే, యు లవ్ యువర్ వైఫ్. నేను నా భార్యను ప్రేమించాలంటే నా భార్య ముందుగా ఎలా ఉండాలంటే అని నేను లిస్ట్ పెడతాను. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, కండిషన్స్ లేవు, నో కండిషన్స్. నేను నా భర్త మాట వినాలంటే, నా భర్త ఎలా ఉండాలంటే అని కొన్ని కండిషన్స్ పెడతాం. దేవుడు ఏమంటాడంటే, నో కండిషన్స్, నో కండిషన్స్. ఈ ప్యాసేజ్ నేను చాలాసార్లు చదువుకున్నప్పుడు నాకు నచ్చలేదు, నిజంగా నాకు నచ్చలేదు. బికాస్ ఇలా ఉండటం నాకు రాదు, ఇలా ఉండటం నాకు ఇష్టం ఉండదు, ఇలా ఉండటం నాకు చేత కాదు, ఇంకా చెప్పాలంటే నచ్చదు. ప్రేమిస్తూ ఉంటే నెత్తికే కూర్చుంటారు బ్రదర్, మీకేం తెలుసు. ఒక ఆయన సలహా ఇచ్చాడు, ఆడవాళ్ళని అట్లా చూడకూడదు, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి.
నువ్వు మరీ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నావు. ఆ ప్రిన్సిపల్స్ బాగా పనిచేస్తాయి. బట్ దేవుడు చెప్పింది ఏంటంటే అయి కాదు నేను చెప్పింది, నేను చెప్పింది. నాకు నచ్చిన ప్రిన్సిపల్స్, హౌ టు డీల్ విత్ యువర్ వైఫ్, హౌ టు కంట్రోల్ యువర్ వైఫ్, హౌ టు హ్యాండిల్ యువర్ వైఫ్. గుర్తుపెట్టుకోండి, పని చేయవై, అవి పాడు చేస్తాయి ఫ్యామిలీని, అవి పాడు చేస్తాయి ఫ్యామిలీని. హౌ టు అండర్స్టాండ్ వైఫ్ అని ఒక 5,000 పేజీల పుస్తకం రాశాడట. అర్థం ఏంటి? అటుకు అర్థం కాలేదని ఏం రాశాడు? 5,000 పేజీలు ఏముంటుంది? పిచ్చి వచ్చిందనమాట వాడికి. ఫ్యామిలీ లైఫ్కి దేవుడు కొన్ని ఖచ్చితమైన ప్రమాణాలు పెట్టాడు. చాలా చిత్రం ఏంటో తెలుసా? నాకు బాగా ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట పెట్టాడు. స్త్రీలారా లోబడి ఉండండి, పురుషులారా ప్రేమించండి, పిల్లలారా విధేయులై ఉండండి, తల్లిదండ్రులారా కోపము రేపకుండా బోధలో పెంచండి. వైఫ్స్ ఒబే, హస్బెండ్స్ లవ్, చిల్డ్రన్ రెస్పెక్ట్, పేరెంట్స్ టీచ్ దెమ్. వన్ వర్డ్ సూత్రం అన్నమాట. ఇక అందులో ఎన్ని తీగలు ఉంటాయో, ఎన్ని చాప్టర్స్ ఉంటాయో, ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలియదు, కానీ భార్యలారా సింగిల్ వర్డ్, ఒబే యువర్ హస్బెండ్, ఒబే. భర్తలారా లవ్ యువర్ వైఫ్, పిల్లలారా ఒబే యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, అండ్ తల్లిదండ్రులారా టీచ్ యువర్ చిల్డ్రన్. ఒబే, లవ్, రెస్పెక్ట్, టీచ్. 4 words that build up a family. ఇక నా లైఫ్ లవ్ను పట్టుకొని నేను ఎలాడాలి. దేవుడు, నువ్వు హస్బెండ్ కదా, ఇగో సురేష్, దిస్ ఈజ్ వర్డ్ ఫర్ యూ, లవ్. నువ్వు వైఫ్ కదా, ఇగో ఈ వర్డ్ నువ్వు తీసుకో, ఒబే. ఇక నీకు ఐ డోంట్ గివ్ అనదర్ వర్డ్. మీరు పిల్లలు కదా, దిస్ ఈజ్ యువర్ వర్డ్, యూ హ్యాంగ్ ఆన్ దిస్. నాకు ఎఫ్ఎస్సి పత్రిక అర్థమవుతున్న తర్వాత, పెళ్ళైన చాలా సంవత్సరాలకి, ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ దట్ లార్డ్ హెల్ప్ మీ లవ్ మై వైఫ్. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నేను. అదే మనకు రాదు. హెల్ప్ మీ టు లవ్ మై వైఫ్. ఎట్లా ప్రేమించాలి? పుస్తకాలు రాస్తారు, హౌ టు లవ్ యువర్ వైఫ్ అని. నాకు తెలిసి అవి వర్కౌట్ అవ్వవు. రాసినోడికి వర్కౌట్ అయ్యి ఉంటాయి. నా భార్య దగ్గర ఆ సూత్రం పనిచేయదు. ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ, ఏ కపుల్కి ఆ కపుల్, బట్ ప్రిన్సిపల్ ఒకటే, ఐ షుడ్ లవ్ మై వైఫ్. ఎవ్రీ హస్బెండ్ షుడ్ ప్రే దిస్ ప్రేయర్. నేను ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఐ ఆఫన్ ప్రే దట్ లార్డ్ హెల్ప్ మీ టు లవ్ మై వైఫ్ అని చేస్తానంటే, అట్లా చేస్తారని నాకు తెలియదు అన్నాడు ఆయన. నాకు తెలియదు, 4 దెబ్బలు తగిలే తెలిసినాయి. ఆ ప్రేయర్ చేయటానికి నీకు ఇష్టం ఉండాలి. 2 ఇష్టాలు ఉండాలి. ఒకటి, భార్యను ప్రేమించాలని ఇష్టం ఉండాలి. 2, దేవుడి మాటకు లోబడాలని ఇష్టం ఉండాలి. ఆ 2 లేకపోతే ఎందుకు ప్రేమించాలనే క్వశ్చన్ పెట్టుకొని మనం మాట్లాడుతూ ఉంటాం. రీసెంట్గా కూడా ఒక సెమినార్లో ఎవరో నన్ను అడిగారు, మనం పిల్లల్ని అట్లా క్షమించేస్తూ ఉంటే వాళ్ళు లీనియన్స్గా తీసుకుంటారేమో. దగ్గర ఆన్సర్ లేదు, తీసుకుంటారేమో, బట్ దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా, బ్రాకెట్లో సపోజ్ ఇలా అయితే అది అలా అవుతుందేమో అనే ఒక 1% స్టార్ మార్క్ పెట్టి 99% ఒబీడియన్స్ని ఎవేట్ చేయాలని చూస్తాం. ఎక్స్ట్రాడినరీ కేసెస్లో, ఎక్సెప్షనల్ కేసెస్లో ఇలా అయితే ఇలా వాళ్ళు చేస్తారేమో అని ఒక పాయింట్ చూపించి అసలు ఆ పనినే చేయటానికి మనం ఇష్టపడం. బట్ బైబిల్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్. డూ యూ రియల్లీ వాంట్ టు లవ్ యువర్ వైఫ్? యూ లవ్ యువర్ వైఫ్. డూ యూ రియల్లీ వాంట్ టు ఒబే గాడ్? ఒబే యువర్ హస్బెండ్. నీకు దేవుడు అంటే ప్రేమ ఉందా? ఉంది. లవ్ యువర్ వైఫ్. నీకు దేవుడు అంటే విధేయత ఉందా? ఉంది. దెన్ లవ్ యువర్
ఒబే యువర్ హస్బెండ్. దేవుడు అంటే నీకు గౌరవం ఉందా? ఉంది. దెన్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. అది రెసిప్రోకల్గా, ప్రపోర్షనేట్గా పెట్టాడట దేవుడు. ఐ విల్ అసెస్ యూ విత్ యువర్ డీలింగ్ విత్ యువర్ స్పౌస్. దేవుడి పట్ల నాకు ఎంత ప్రేమ ఉంది అనేది నా భార్యతో నేను వ్యవహరించే ఆ స్కేల్లోంచే కొలుస్తాడు. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం, కనపడే మనిషిని ప్రేమించకుండా కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎవడైనా మాట్లాడుతూ ఉంటే అది అబద్ధం. కనపడని దేవుణ్ణి ప్రేమించడం చాలా ఈజీ, ఎందుకంటే మాటలేగా. అది చాలా ఫేక్. అది నాకు దేవుడు అంటే చాలా ఇష్టం బ్రదర్ అని అంటారు. ఎంత ఇష్టం అంటే అనర్గళంగా పావుగంట సేపు చెప్తారు. చెప్పటమే వాళ్ళ ఫీలింగు, ఇక తర్వాత వాళ్ళు ఏం చేయటాకేం లేదు. ఆ చెప్పడం చాలా ఈజీ, చాలా ప్యాషనెట్గా చెప్తారు. అది క్రియలు చేయాల్సిన పని లేదు, కనపడదు. బట్ వెన్ ఐ సే ఐ లవ్ మై వైఫ్, ఇట్ షుడ్ బి షోన్. అది కనపడాలి, అది ఎక్స్ప్రెస్ చేయాలి, క్రియల్లో కనపడాలి. అది మాటలు చెప్తే కుదరదు. అందుకనే దేవుడు దాన్ని ప్రపోర్షనేట్గా పెట్టాడట. ఇఫ్ యు రియల్లీ లవ్ మీ, దెన్ యు లవ్ యువర్ నైబర్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాననేవాడు తన సహోదరుణ్ణి ప్రేమించటం ఒక కొలమానం. అది ఇక్కడ కనపడకపోతే అక్కడ లేదని చెప్పడం చాలా ఈజీ. ఎవ్రీవన్ సేస్ దట్ దే లవ్ గాడ్, బట్ ఎవ్రీవన్ కెనాట్ లవ్ దేర్ నైబర్. దేవుడు ఏమంటున్నాడంటే, నీ పక్క వాళ్ళతో ఎలా చూస్తావు అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తానన్నాడు. ఎవరన్నారో తెలియదు, ఆ థియాలజన్ పేరు. లవ్ యువర్ నైబర్ అనే మాటలో నైబర్ ప్లేస్లో నీ స్పౌజ్ కూడా వస్తాడు. అలాగన్నా ప్రేమించు అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే వచనంలో ఆ పొరుగువాడి ఖాతాలో బోల్డని పేర్లు వస్తాయి, నీ స్పౌజ్ పేరు కూడా వస్తుంది. అలాగన్నా ప్రేమించు. నిన్ను వలె నీ భర్తను ప్రేమించు, నిన్ను వలె నీ భార్యను ప్రేమించు. 4 కాయిన్డ్ వర్డ్స్. ఒకే ఒక మాటలో ఫ్యామిలీకి 4 పిల్లర్స్ తయారు చేశాడు దేవుడు. హస్బెండ్స్ ఏంటో, దేవుడు పద్ధతి ఏంటో తెలియదు, దేవుడు ప్రాసెస్ ఏంటో తెలియదు. హస్బెండ్స్ లవ్ మీద టార్గెట్ చేయాలి. లార్డ్ హెల్ప్ మీ టు లవ్ మై వైఫ్. వైఫ్స్ ఒబీడియన్స్ మీద టార్గెట్ చేయాలి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఒబే గాడ్, యూ బిగిన్ ఫ్రమ్ యువర్ హస్బెండ్. లార్డ్ హెల్ప్ మీ టు ఒబే టు మై హస్బెండ్ అని అనాలి. యంగ్ పీపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి, ఇఫ్ యూ రియల్లీ లవ్ గాడ్, యూ ప్రే దట్ యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 6వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటున్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఒక రకమైన స్టైల్ ఉంది పౌలు భక్తుడు రాసే దాంట్లో. పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినండి, వాళ్ళకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. ధర్మమే అంటే అర్థం ఏంటి? ధర్మం అంటే ఈ న్యాయమే, ఇది తప్పేం కాదు, ఇది మంచి పని. యంగ్ పీపుల్కి ఆ మాట నచ్చదు. ఏంటి అనేది అంటారు వాళ్ళు. బట్ దిస్ ఈస్ గుడ్. ఇది ధర్మం. అది ఎక్కడి నుంచి వచ్చిందట? 10 ఆజ్ఞల్లోంచి వచ్చిందట. 2వ వచనంలో, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. 10 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు ఇచ్చాడట. 10 ఆజ్ఞల్లో ఒకే ఒక ఆజ్ఞకు రిజల్ట్ ఉందట. మిగిలిన వాటికి ఏమీ కనెక్షన్స్ లేవట. అది పౌలు భక్తుడు విడమర్చి చెప్తున్నాడు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలు. ఆ తర్వాత చాలా ఉన్నాయి ద్వితోపదేశకాండాల్లో, చాలా మీరు ఇలా ఉంటే నేను మిమ్మల్ని ఇలా చేస్తాను. బట్ ద మొట్టమొదటి నోన్ కమాండ్ ఏంటంటే ఇదే. 10 ఆజ్ఞల దగ్గర నుంచే స్టార్ట్ అయింది. దొంగతనం చేయరాదు. నేను చేయట్లేదు, నాకేమైనా వస్తుందా? ఏం రాదు, నోరు మూసుకొని ఆజ్ఞ పాటించు.
నరహత్య చేయరాదు, నేను చేయటం లేదు, ఏమొస్తుంది? ఏం రాదు, నోరు మూసుకొని ఆజ్ఞ పాటించు. ఏం లేవు ఇక దానికి. అబద్ధ సాక్ష్యం పలకరాదు, నేను పలకట్లేదు, ఏమొస్తుంది? ఏం రాదు, నోరు మూసుకొని ఆజ్ఞకు విధేయత చూపించు. ఒకే ఒక ఆజ్ఞకు రివార్డ్ ఉందట, అదేంటంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. రాయబడిన ఎగ్జాక్ట్ మాట ఏంటో తెలుసా? 2వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. 2 మాటలు ఉన్నాయి అక్కడ. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే నీకు మేలు కలుగుద్ది. నీకు మేలు కలగాలని నువ్వు అనుకుంటే ఇదొక్కటే నీకు ప్రొసీజర్, వేరే ప్రొసీజర్ లేదు. టీవీలో చూస్తూ ఉంటాం, స్పాన్సర్ చేయండి ఆశీర్వాదాలు వస్తాయి, ఒక ప్రోగ్రాం డబ్బులు ఇవ్వండి ఆశీర్వాదాలు వస్తాయి, మా డబ్బులు అకౌంట్ నెంబర్ ఇస్తాం, మీరు మాకు పంపిస్తే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. నమ్మద్దు. మీ ఇంటికి ఆశీర్వాదం రావాలంటే ఒకే ఒక పద్ధతి, యు ఆనర్ యువర్ పేరెంట్స్. యు ఆనర్ యువర్ పేరెంట్స్. నాకు ఈ వచనాలు అర్థమైన తర్వాత నేను తీర్మానం చేసుకున్నాను, వాట్ ఎవర్ మై పేరెంట్స్ డూ, వాళ్ళు చేసేది రైటా రాంగా నాకు అనవసరం, నేను వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చేసేవన్నీ నాకు నచ్చాలని ఏమీ లేదు, బట్ ఐ షుడ్ రెస్పెక్ట్ దెమ్. మా పెళ్ళైన కొత్తలో మాకు స్థలం ఉంటే చెప్పబెట్టుకుని అమ్మేశాడు. అమ్మిన సంగతి కూడా తెలియదు మాకు. ఎవరో ఫోన్ చేశారు, ఏంటి సురేష్ గారు అమ్మేశారంటే, మా చెప్తే మేము కొనేవాళ్ళంగా అన్నాడు. నాకు తెలిస్తే నేనన్నా కొనుక్కునేవాడిగా అన్నా. నేను ఆస్తి కదా. అప్పుడు ఫోన్ చేశాను మా నాన్నకి, అదేంటి నాన్న అమ్మేశావంటే, అవునరా అమ్మేశారా అన్నాడు. ఆయన చాలా ఈజీగా చెప్తాడు మాటలు. అవునరా అమ్మేశారా, గుంటూరు వెళ్ళిపోతున్నావురా అమ్మేశారా అన్నాడు. ఏమనాలి నేను? ఇట్స్ ఓకే, ఫైన్. ఏం మాట్లాడవేంటరా అన్నాడు. ఏం మాట్లాడిందండి? ఐ రెస్పెక్ట్ యూ, నీ ఇష్టం, అమ్మావు, నీ స్థలం అమ్మేశావు, ఏం పర్లా. ఎవడు చెప్పి అమ్మావు, ఎందుకు చెప్పి అమ్మావు, నా కొడుకున్నాడని తెలియదా, ఒక మాట కూడా చెప్పరా మాకు. నేను దాన్ని పెంచుకోవచ్చు. దాన్ని ఎక్కడదా పెంచుకోవచ్చు అంటే, నేను ఆయన మీద కోపం లోపల పేరబెట్టుకునే అంత పెంచుకోవచ్చు. బట్ దట్స్ నాట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. యంగ్ పీపుల్కి క్లియర్ స్టేట్మెంట్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బి బ్లెస్డ్ బై గాడ్, యంగ్ పీపుల్ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రుల మాట వినకుండా ఆశీర్వదించబడిన యంగ్ పీపుల్ చరిత్రలో లేరు. దేవుడు అలా పెట్టలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సన్మానింపుము. రెస్పెక్ట్ అనే మాట కూడా కాదు, సన్మానింపుము. గౌరవించడం కంటే మించిన పదం అది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంటికి వచ్చాను, మీరేం చేస్తారు? సురేష్ గారు రండి అంటారు, కాఫీ ఇస్తారు, ఫ్యాన్ వేస్తారు, లేకపోతే ఏసీ వేస్తారు. అన్న ఎలాగొచ్చావు కదా, నైట్ ఉండి రేపు పొద్దున్న వెళ్ళన్నా, రెస్ట్ తీసుకోన్నా అంటారు. మంచి భోజనం పెడతారు, గౌరవంగా చూస్తారు. అదే మీ అమ్మ మంచి ఎండలో 11ంటికి కూరగాయలు పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తుంది అనుకో, ఏం చేస్తారు? రమ్మ కూర్చో, ఏసీ వేస్తాను, మంచిలు తాగు అని వేస్తారా కూర్చి? ఎవడాలమన్నాడు ఈ ఎండలో, నీకెందుకు కూరగాయలు కావాలా, మేము చూస్తాంగా అంటారు. రెస్పెక్ట్కి తర్వాత సంగతి, పురుగులాగా తీసి పక్కన పడేస్తాం పేరెంట్స్ని. ముసలోడు నీకెందుకు, నీ పని నువ్వు చేసుకోక మేము చూసుకుంటాంగా అంటారు. బట్ ఇక్కడ ప్రిన్సిపల్ అది కాదు. యు ఆనర్ యువర్ పేరెంట్స్, యు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 10 ఆజ్ఞల్లో స్పెసిఫిక్గా ఆజ్ఞించాడట. చుట్టూ ప్యాగన్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అషూరీలు, మోయాబీలు, కనానీయులు, ఫిలిస్తీన్లు, విపరీతమైన ప్యాగన్ కల్చర్ ఉందట. ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం దేవుడు కొన్ని టిపికల్ ఆజ్ఞలు ఇచ్చాడు. వృద్ధులైన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా అలా తీసుకుని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే, ఈ ప్యాగన్ కల్చర్లో వాళ్ళు చూసి, హూ ఆర్ దీస్ పీపుల్, అంత ఇదిగా ముసలాళ్ళని పట్టించుకుంటున్నారంటే ఏంటి వీళ్ళు, ఎవరు వీళ్ళు అంటే, దే ఆర్ ఇజ్రాయలైట్స్ అని చెప్పుకోరట వాళ్ళు.
వాళ్ళు ఇశ్రాయేలు, వాళ్ళ ఆజ్ఞలు అది ఉంది. వాళ్ళు శనివారాలు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, పనులు చేయరు. వాళ్ళు తమ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు దేవుడికి తప్ప ఏ బొమ్మకి నమస్కారం వాళ్ళు చేయరు. వాళ్ళు అబద్ధాలు చెప్పరు, వాళ్ళు దొంగతనాలు చేయరు, వాళ్ళు వ్యభిచారాలు చేయరు, వాళ్ళు నరహత్యలు చేయరు. నో, యు ఆర్ నోన్ బై యువర్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్. The secret of blessing in the Bible is respect your parents. ఇది యంగ్ పీపుల్ కాదు, నాకు కూడా వర్తిస్తుంది. నా తల్లిదండ్రులు నేను చూసుకోవాలి. మీ అంటే పెళ్ళి అయిపోతే తల్లిదండ్రులను చూడొద్దనంటే ఇక మనం ఏం చేయలేము. అది ఘోరమైన వక్రీకరణ. భార్యగా నా రోల్ నేను ప్లే చేస్తూనే నా తల్లిదండ్రులు నేను జాగ్రత్తగా చూడాలి. హూ ఎవర్ దే ఆర్, హౌ ఎవర్ దే ఆర్, I should respect them. ఇది ధర్మమే. కొలసీలకు రాసిన పత్రికలో ఆ స్టైల్ మళ్ళీ మనకు కనపడుతుంది. ఒకసారి నేను చూపించి సమప్ చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తం. న్యాయం ఇది. భార్యలు లోబడటం యుక్తం, భర్తలు ప్రేమించటం న్యాయం, తల్లిదండ్రులు పిల్లల్ని చూడటం ధర్మం, పిల్లలు తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయటం ధర్మం. దేవుడు కాని పనులు చేయమని అంటలేదు. తప్పుడు ప్రిన్సిపల్స్ దేవుడు నీకు ఇవ్వట్లేదు. నువ్వు మొయ్యలేని ఒక పెద్ద కాడి తీసుకొచ్చి గుదిబండ నీ మెడకు తగిలేసి ఇలా ఫాలో అవ్వండి చెప్పట్లేదు. ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది యుక్తం. ఎంత కన్విన్సింగ్గా చెప్తున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు. ఇది యుక్తము, ఇది ధర్మము. 20వ వచనం, పిల్లలారా అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. దాని పక్కన ఒక క్లాస్ పెట్టాడు, మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. ఆ మధ్యలో ఒక వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం. నేను మా అమ్మ నాన్న మాట కాదని చేస్తే ఏమవుద్ది అన్నాడు. ఐ కెనాట్ ఎంకరేజ్ యూ బికాస్ దిస్ ఈజ్ నాట్ ఏ బ్లెస్సింగ్. తప్పు ఎవరిదనేది కాదు, నువ్వెందుకు తప్పు చేయాలి, నీకు అది ఆశీర్వాదం కాదు. ఇక్కడ రాయబడిన మాట మీరు చూడండి, ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. వెన్ యూ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్, దేవుడు చూసేమంటాడంటే గుడ్ అంటాడట. దేవుడు మెచ్చుకుంటాడట దాన్ని. నువ్వు నీ తల్లిదండ్రుల మాట వింటున్నావా, గుడ్ అని అంటాడు. నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావా, గుడ్ అని అంటాడు. నీ భర్తకు లోబడుతున్నావా, యుక్తమే, ధర్మమే, నువ్వు మంచి పని చేస్తున్నావు, క్యారీ ఆన్ అని అంటాడు. దేవుడు అప్రిషియేట్ చేసే పనులవి. దేవుడు పెట్టిన ఆర్డర్ అది, దేవుడు పెట్టిన క్రమం అది. ఇంకొక మాట మీ దృష్టికి నేను చూపించి సమప్ చేస్తాను. నాకు బాగా ఆలోచింపచేసిన మాటల్లో, తల్లిదండ్రులకి పిల్లలు లోబడాలి, అదే వాళ్ళకి ఆశీర్వాదం. 4వ వచనం, తండ్రులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, నేను వెనక్కి మళ్ళీకి వస్తున్నాను. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. నాకు చాలాసార్లు ఈ వచనాలన్నీ చదివాను. భార్యాభర్తల గురించి చాలా అనర్గళంగా డబ్బాలు కొట్టి వాక్యం చెప్పాను, కానీ లేటుగా కనపడిన దృష్టి పడని మాట ఒకటి ఉందన్నమాట. మీ పిల్లలకు కోపము రేపక. పేరెంటింగ్లో మనం జాగ్రత్త పడాల్సిన ఒక ప్రధానమైన కాషన్ ఒకటి ఉంది. డోంట్ ఇరిటేట్ యువర్ చిల్డ్రన్. డోంట్ ఇరిటేట్ యువర్ చిల్డ్రన్. దేవుడు చెప్తున్నమాట, మీ పిల్లలకు చికాకు తెప్పించద్దు, మీ పిల్లల కోపము రేపద్దు. మీరు ఆలోచించండి, పిల్లలకు తల్లిదండ్రులు కోపం తీసుకొస్తారా, తల్లిదండ్రులకు పిల్లల కోపం తీసుకొస్తారా చెప్పండి? చాలాసార్లు మనం అనుకుంటామంటే పిల్లలే ఇసిగిస్తూ ఉంటారని అనుకుంటాం. తల్లిదండ్రులు కూడా ఇసిగించడంలో మొనగాళ్లే. వాళ్ళు ఇంకా బాగా విసిగిస్తారు. పెంపకం పేరు మీద విసిగిస్తారు, క్రమశిక్షణ పేరు మీద విసిగిస్తారు.
మీ పిల్లలకు కోపము రేపక. కొలస్సీ పత్రికలో కూడా అదే మాట ఉంది. కొలస్సీ పత్రికలో ఏమన్నాడు? తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. కోపం రేపటాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి కొలస్సీ పత్రికలో చెప్తున్నాడు. కోపం ఎలా రేపుతారంటే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారట, వాళ్ళు కృంగిపోతారట, వాళ్ళకి ఏం కలుగుద్దట? మనసు కృంగకుండునట్లు కోపం పుట్టించటం. చాలా ఇళ్లలో జరుగుద్ది అది. పేరెంటింగ్లో ఒక్కోసారి మనం పేరెంటింగ్ చేయం, కోపం పుట్టిస్తూ ఉంటాం. మేము మా ఇంట్లో అనుకున్నాం, వాహిని తిడతా ఉంటే నేను కొంచెం స్టీరింగ్ లాగుతూ ఉంటాను, నేను తిడతా ఉంటే ఆమె అరోమాక్ అంటూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరం పడిపోతే అది తేడా చేస్తుంది. దే మైట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, దే మైట్ గెట్ డిసప్పాయింటెడ్. క్రమశిక్షణ చేయాలా? చేయాలి. బుద్ధులు నేర్పించాలి. కంట్రోల్ చేయాలి. కానీ ఫ్రస్ట్రేషన్ తీసుకువెళ్ళకూడదు, ఇరిటేట్ చేయకూడదు, వాళ్ళకి కోపం తెప్పి. హ్యావ్ యూ ఎవర్ సీన్ యువర్ చిల్డ్రన్? మిమ్మల్ని ఏమనాలో తెలియక, మీ వయసును బట్టి మీకు గౌరవం ఇవ్వటానికి ఇక తప్పక ఏం అనలేక గట్టిగా బిగదీసుకుని కూర్చున్నప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు? మా అమ్మాయి అప్పుడప్పుడు కోపం వచ్చి పైకి వెళ్ళిపోయి తలుపేసుకొని పడుకుంటుంది ఈ మధ్య. ఇట్స్ ఎ సైన్ దట్ షీ ఈజ్ గెట్టింగ్ ఇరిటేటెడ్. తప్పు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. మళ్ళీ కూసేపు ఆగెళ్ళి మళ్ళీ మేము కింద తెచ్చుకొని మళ్ళీ మేము కొంచెం, అక్కడ స్పష్టమైన మాట ఉంది, వాళ్ళ మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకుడి. పేరెంటింగ్లో నేను ఎక్స్పర్ట్ని కాదు, నాకు తెలియదు పేరెంటింగ్, కానీ కొన్ని కాషన్స్ బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఇదిగో రెడ్ లైట్ వెలుగుతుంది, ఫ్రస్ట్రేషన్, చికాకు, లేకపోతే ఇరిటేట్ అవుతున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు, దాన్ని వాళ్ళు వైల్డ్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక రెడ్ బల్బ్ వెలుగుతుంది, నువ్వే ఆగాలి. ఇట్లా మీకు తెలియదు బ్రదర్, వాళ్ళని అలా వదిలేస్తే ఇక వాళ్ళు నెత్తికే కూర్చుంటారు అంటే ఆ జ్ఞానం దేవుడికి ఉందా లేదా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలియక దేవుడు ఈ రూల్ పెట్టాడా? దేవుడు మనకంటే అమాయకుడా? యూ షుడ్ జస్ట్ ఒబే ద ప్రిన్సిపల్స్ ఫ్రమ్ గాడ్. ప్రేమించమంటున్నాడు, లోబడమంటున్నాడు, గౌరవించమంటున్నాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని బోధించమంటున్నాడు. ఎఫెసీ పత్రికలో అది ఒక లాంగ్ అంటే కనెక్షన్ ఉంది. కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచండి. చాలా కాలం కిందట నేను ప్రకాశ్ ఎస్సుడి అన్న ఆయన మెసేజ్ విన్నాను మా విజయవాడ వచ్చినప్పుడు. మనం ఏం చేస్తామో తెలుసా? డిసిప్లైన్ అని అంటూ ఉంటాము. ఆ డిసిప్లైన్లో వాళ్ళు ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ గురవుతారు, వాళ్ళకి చికాగ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది, లోపల బోల్డంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. అది పోదు, బయటికి చెప్పరు, కామ్గా ఉంటారు, బిగ తీసుకుని ఉంటారు. ఆ కండిషన్లోనే నాన్న రా ప్రార్థన చేసుకుందాం అంటాడు నాలాటోడు. మళ్ళీ ఇదొకటి అనుకుంటారు, వాళ్ళ మనసులో అనుకుంటారు. ప్రకాశేశుడు ఆయన ఏమన్నాడు తెలుసా? యూ కెనాట్ ప్రే విత్ యువర్ చిల్డ్రన్ అన్లెస్ యూ ప్లే విత్ దెమ్. నీ పిల్లలతో నువ్వు సరదాగా సమయం గడపకుండా, నీ పిల్లలతో మంచిగా నువ్వు నవ్వుతా మాట్లాడకుండా, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండకుండా భక్తి మాటలు చెప్తే ఏం ఉపయోగం? యు ప్లే విత్ దెమ్, దెన్ దే విల్ ప్రే విత్ యూ. మొన్న రోజు వాహిని నైట్ డ్యూటీకి వెళ్ళింది, కొద్దిసేపు అలా ఇలా నవ్వుకున్న, కొద్దిసేపు మాట్లాడుకున్నాం. సరే డాడీ పడుకుంటాకి వెళ్తాంది, వెయిట్ ప్రార్థన చేసుకుని వెళ్దాం అన్నాను. ఓకే అనుకుంటుంది. వాళ్ళకి అది ఇష్టంగా అనిపించాలి, వాళ్ళకి అది ఇష్టంగా అనిపించాలి. అరే మంచి పనే చేస్తున్నాం కదా, ఫ్యామిలీ ప్రేయర్ తప్పే ఉందని వాళ్ళు అనుకోవాలి, ఇష్టంగా వాళ్ళు జాయిన్ అవ్వాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ గ్యాదరింగ్ ఇన్ ఫ్యామిలీ ప్రేయర్ ఫర్ అవర్ ఫ్యామిలీ.
అదొక మతపరమైన రూల్ పెట్టి ఈయన చంపేస్తున్నారు, మా అమ్మ చంపేస్తుంది, మా నాన్న చంపేస్తున్నాడు. మా చిన్నప్పుడు మా ఫ్యామిలీ ప్రేయర్లు అనుకునేవాళ్ళం. అప్పుడప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు అంటే మా నాన్న అనేవాడు, అరే నువ్వు చెయ్యరా అనేవాడు. అంటే అమ్మ చేస్తే ఇప్పట్లో అవ్వదరా అనేవాడు. మా అమ్మ స్టార్ట్ చేస్తే ఆపదు. ఇక ఆమెకి పాపం ఇష్టం ఆమె ప్రార్థన చేయటం. ఆమెను ప్రేయర్ చేయమని అడిగామా పండగ చేసుకుంటుంది. ఇక మా ఫాదర్ ఏమో మెల్లగిట్ట అనేవాడు, నువ్వు చెయ్యరా, ఎందుకు అయిపోతురా, టైం చూడరా అనేవాడు. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ బీయింగ్ టుగెదర్. అక్కడ కూడా విసిగిస్తే సురేష్ గారు స్పీకర్ కాబట్టి కూర్చోండి. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను మొదలెట్టాను అనుకోండి ఏమవుద్ది, ఐ యామ్ స్పాయిలింగ్ మై ఫ్యామిలీ టైం. మేము చేసుకునే ఫ్యామిలీ టైం అది బ్రీఫ్గా, షార్ట్గా, మా ముగ్గురికి ఇష్టంగా, హార్ట్ఫుల్గా మేము జాయిన్ అవ్వాలి. కానీ నేను బ్రెయిన్ వాష్ చేయడానికి ఆ టైం వాడుకోకూడదు. డ్యూరింగ్ ఫ్యామిలీ టైం ఐఎమ్ నాట్ ఏ ప్రీచర్, ఐఎమ్ ఏ హస్బెండ్, ఐఎమ్ ఏ ఫాదర్. ఫ్యామిలీ ప్రేయర్లో మీరు సెయింట్స్ లాగా కూర్చుంటే ఇక మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. అబ్బో మా అమ్మ ఇక ముసుగేసిందంటే ఇక మనం ఏం చేయలేము. డోంట్ ట్రై టు లుక్ లైక్ సెయింట్స్ ఇన్ ద ఫ్యామిలీ. నేను లెక్చరర్ని, ఇంటికి వస్తే ఇంట్లో కూడా లెక్చర్ లాగా బిహేవ్ చేయనా? కుదరదు. అది ఇంట్లో లాగానే ఉండాలి. ఇంట్లో ఫ్యామిలీ, నా రోల్ హస్బెండ్, నా రోల్ ఫాదర్, అలాగే బిహేవ్ చేయాలి. నేను గనక ఒక్కసారి వేరే అవతారం ఎత్తానంటే ఐ యామ్ స్పాయిలింగ్ మై ఫ్యామిలీ. నా ఇంట్లో ఎవరో వ్యక్తిలాగా నేను ప్రవర్తిస్తున్నానంటే నేనే నా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాను. పిల్లల కోపం రేపకూడదు. ప్రభు శిక్షలో, బోధలో వారిని పెంచాలి. మన ఇళ్లలో జరిగే ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే వీ ఇరిటేట్ అవర్ చిల్డ్రన్, తెలుసో తెలియకో. రెండోది, అయితే క్రమశిక్షణ చేస్తాం లేదా బ్రెయిన్ వాష్ చేస్తాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయితే క్రమశిక్షణ చేస్తాం లేదా బ్రెయిన్ వాష్ చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యూ నీడ్ బోత్. బోధలో పెంచాలి, మెల్లగా వాళ్ళకి నేర్పించాలి. ఒకేసారి అవ్వకపోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ నాట్ ట్రైన్డ్. మనకెవరూ నేర్పించలేదు. మనం ప్రయోగం చేసుకుంటా మన కుటుంబాల్లో దేవుడు పెట్టిన ప్రిన్సిపల్స్ని ట్రై చేస్తున్నాం. విశ్వాసం ఏంటంటే అవి దేవుడు పెట్టిన సూత్రాలు కాబట్టి పని చేస్తాయనే విశ్వాసంతో చేస్తున్నాం. ఖచ్చితంగా పనిచేస్తాయి. బికాస్ బై గాడ్, ఫ్రమ్ గాడ్. I trust God and I trust the family. ఈ రోజుల్లో ఎక్కడ కుదురుతాయండి అంటే కుదురుతాయి. ఎందుకంటే ఆ వివాహ వ్యవస్థను పెట్టిందే దేవుడు. ఆ వివాహానికి కావాల్సిన సూత్రాలు చెప్పింది కూడా దేవుడే. ఆ సిస్టంలో నా భార్య దాన్ని లీనియన్స్గా తీసుకుంటే ఏమైపోద్ది? దేవుడు ఆమెకేదో చెప్తాడు. దేవుడు పెట్టిన క్రమం పాడవదు. నా పిల్లలు లీనియన్స్గా తీసుకుంటే ఏమవుద్ది? దేవుడు ఏదో చేస్తాడు, కానీ సిస్టమ్ రాంగ్ అంటాకి లేదు. అది వర్కౌట్ అవుతుంది. ఇట్స్ ఎ ప్రూవెన్ ప్రిన్సిపల్ ఫర్ ద లాస్ట్ 6000 years. కుటుంబ వ్యవస్థను దేవుడు పెట్టిన దగ్గర నుంచి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సిలువలో యేసుక్రీస్తు వారు మన కోసం మరణించిన మరుక్షణం మొదలుకొని క్రైస్తవ వివాహం పట్ల దేవుడు పెట్టిన ప్రమాణాలు అలాగే ఉంటాయి. క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ క్రిస్టియన్ మ్యారేజ్. క్రిస్టియన్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. అది ఏ విధంగా చూసినా ఘనమైనది. బికాస్ ఆ వివాహంలో రన్ అయ్యే ప్రిన్సిపల్స్ దేవుడు పెట్టాడు. చూడండి, ఫ్యామిలీలో నలుగురికి 4 మాటలు పెట్టేశాడు. ఆ 4 మాటలు ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ లైఫ్ జాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉంటుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ. భర్త ఏమనుకోవాలంటే ఐ షుడ్ లవ్ మై వైఫ్. భార్య ఏమనుకోవాలంటే ఐ షుడ్ ఒబే మై హస్బెండ్. పిల్లలు ఏమనుకోవాలంటే ఐ షుడ్ రియల్లీ రెస్పెక్ట్ మై పేరెంట్స్.
పేరెంట్స్ ఏమనుకోవాలంటే, నేను నా పిల్లల కోపం రేపకుండా వాళ్ళని బోధలో క్రమశిక్షణలో పెంచాలి. ఎవరి ప్రిన్సిపల్ వాళ్ళు పట్టుకొని దాన్ని మా భార్య సంగతి, మా భార్య ఇలా చేస్తండి, ఆమె నాకు అవన్నీ పనిచేయవు, ఆ సూత్రాలు వేస్ట్, అది నువ్వు నాశనం చేసుకుంటున్నావు ఫ్యామిలీని. స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ యువర్ స్పౌస్ అండ్ స్టార్ట్ డూయింగ్ వాట్ ఈస్ గివెన్ టు యూ. నా భార్యను అలా మార్చు, ఇలా మార్చు, ఇలా మార్చని నేను ప్రార్థన చేస్తే బాగుంటుందా? నేనేం చేయాలో అది తెలుసుకొని నన్ను ఇలా చేయి, ఇలా చేయని నా గురించి ప్రార్థన చేస్తే బాగుంటుందా? ఎవరికి వాళ్ళు తీర్మానించుకోవాలి. దేవుడి దగ్గర కూడా ప్రార్థనలో కంప్లైంట్ చేస్తామా? దేవుడి దగ్గర కూడా ప్రార్థనలో కంప్లైంట్ చేస్తామా? లార్డ్, ఐ సబ్మిట్, ఐ ఒబే. నాకు ప్రేమించవటం నాకు రావట్లేదు, నాకు లోబడటం నాకు రావట్లేదు. ఇంకా ప్లెయిన్గా చెప్పండి, ప్రేమించడం నాకు ఇష్టం ఉండట్లేదు. అడగండి, తప్పేంటి? యు ఆర్ రియల్లీ యాక్సెప్టింగ్ యువర్ స్ట్రగుల్. ఆ సూత్రం నాకు జీర్ణించుకోలేకపోతున్నాను, చెప్పండి. నేను యోబు గ్రంథం డిగ్రీ చదివేటప్పుడు యోబు గ్రంథం చదువుతా ఒకసారి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ పద్ధతి నాకు నచ్చలేదు. ఏంటి శ్రమలు, ఈ బాధలేంటి, నాకు నచ్చలేదు ఈ పద్ధతి. నచ్చలేదంటే మార్చేద్దామంటాడు దేవుడు, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత అర్థమైంది, ఒకసారి యోబు గ్రంథం 40 అధ్యాయాలు 5 అర్థమైంది, నాకు నచ్చలేదు కానీ మనం మార్చలేము. యోబు చివరికి వచ్చి అన్నాడు, నీ ఉద్దేశించింది ఏదియు నిష్ఫలము కాదు, అది జరిగి తీరుతుంది. నేను సరౌండర్ అవటమే తప్ప నువ్వు నీ పద్ధతి మార్చుకోవు. ద సేమ్ అప్లైస్ టు అవర్ ఫ్యామిలీ లైఫ్స్. Lord, it is very tough to me, it is very difficult to me to love my wife. Lord, it is very difficult to me to obey my husband. Lord, it is very tough to me to parent my children. And young people, Lord, it is very difficult to me to respect my parents. కష్టంగా ఉంటే అడగచ్చు, బట్ దట్ ఈస్ ద ఓన్లీ అల్టిమేట్ రూల్. ఎవరికి ఇవ్వబడిన వర్డ్ వాళ్ళు తీసుకొని దానికి వాళ్ళు సరెండర్ అయితే దేర్ బిగిన్స్ అవర్ ఫ్యామిలీస్. ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నాలుగిటికి రోల్ మోడల్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారే. నాలుగిటికి రోల్ మోడల్ యేసుక్రీస్తు వారే. ప్రేమించాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారే. లోబడటం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారే. సన్మానించడం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారి దగ్గరే. అండ్ పెంచటం, క్రమశిక్షణ, బోధించటం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారి దగ్గరే. తల్లిదండ్రులు దేవుడి వైపే చూడాలి, పిల్లలు దేవుడి వైపే చూడాలి, భర్త దేవుడి వైపే చూడాలి, భార్య దేవుడి వైపే చూడాలి. చాలా కాలం కిందట ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి చెప్పింది, అన్న మా ఫాదరు చాలా తాగి ఇంటికి వచ్చి చాలా గొడవలు చేస్తూ ఉంటాడు, చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాట్ షల్ ఐ డూ? నేనేం చెప్పలేదు, పాపం బాగా చెప్పుకుంటా చేసింది. నాకేనే ఆన్సర్ లేదు, ఏం చేయాలి? తాగొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు, ఇంకా ఆ తాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు. బీ కేర్ఫుల్. నువ్వేం చేస్తున్నావనంటే, ఏం చేస్తాను, పడిపోతే మీద బ్లాంకెట్ కప్పి ఫ్యాన్ వేసి పడుకోబెడతాను. తాగుపోతాడే, బట్ మై ఫాదర్. తెల్లారు ఏం చేస్తావు? మామూలుగానే చూస్తాను, నేనే అన్నం వండి పెడతాను, మంచిగానే చూస్తాను, బికాజ్ ఈజ్ మై ఫాదర్. ఫ్రెండ్స్, you have no option to hate people. ఇన్ని వచనాలు చదువుకున్నాం, ఇన్ని గ్రంథాలు చదువుకున్నాం, ఇన్ని అధ్యాయాలు చదువుకున్నాం, ఇన్ని వందల వేల వచనాలు చదువుకున్నాం. ద్వేషించడానికి దేవుడు మనకి ఎక్కడా కూడా 1% స్టార్ పెట్టి ఆప్షన్ ఇవ్వలేదు. యూ హ్యావ్ నో ఎక్స్క్యూజ్, యూ హ్యావ్ నో రీజన్ టు హేట్ పీపుల్. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైంది. యాక్సెప్ట్ చేసి సరెండర్ అయిపోయి సబ్మిట్ అయిపోతే వర్క్ జరుగుద్ది. బికాస్ గాడ్ గివెన్ ప్రిన్సిపల్ రిజల్ట్స్ ఉంటాయి.
దేవుడిచ్చిన సూత్రం పనిచేయలేదంటే ఇక ప్రపంచంలో ఇక దేన్ని మనం నమ్మటానికి వీల్లేదు. దేవుడు చెప్పిన సూత్రం పని చేయకపోతే క్రిస్టియన్ మ్యారేజ్కి అర్థం లేదు, క్రిస్టియన్ ఫ్యామిలీకి అర్థం లేదు. ఇప్పుడు మనం చదువుకుని ఈ వచనాలు పని చేయట్లేదు అంటే ఈ బైబిల్కి అర్థం లేదు. ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ, దీని రిజల్ట్ మన కుటుంబాల్లో కనపడుతుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ సబ్మిట్ టు గాడ్. కుటుంబాలకు దేవుడు ఒక క్రమం పెట్టాడు, కుటుంబ సభ్యులకు దేవుడు ఒక ప్యాటర్న్ పెట్టాడు. దానిని కాదని నువ్వేం చేసినా కూడా నీకు అది వర్కౌట్ అవ్వదు. యాక్సెప్ట్ చేయటం మనం నేర్చుకోవాలి. యాక్సెప్ట్ చేస్తే దేవుడు దాన్ని ప్రాక్టీస్ చేసే ఒక కృప దేవుడు మనకిస్తాడు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.